హాయ్ ఫ్రెండ్స్, నా పేరు నెహమియా. వెల్కమ్ టు తెలుగు టెక్నో స్ప్రింగ్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మనం ఈ రోజు వీడియోలో రీసెంట్గా లాంచ్ అయిన మోటో G5G అండ్ అట్లాగే నిన్న లాంచ్ అయిన MI 10i 5G ఈ రెండు మొబైల్స్ని అయితే కంపేర్ చేద్దాం. సో ఎందుకంటే ఈ రెండు మొబైల్స్ కూడా సేమ్ ప్రైస్ బ్రాకెట్లో వస్తాయి. రెండు మొబైల్స్ ప్రైజెస్ కూడా 21,000 రూపీస్ అయితే ఉంటుంది. అండ్ అట్లాగే ఈ రెండు కూడా 5G ఫోన్స్ అండ్ సేమ్ ప్రాసెసర్తో కూడా వస్తాయి. స్నాప్డ్రాగన్ 750G ప్రాసెసర్తో వస్తాయి రెండు కూడా. సో ఇప్పుడు ప్రజెంట్ 21,000లో ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ కొనాలని చాలా మంది అయితే కన్ఫ్యూజ్ అవుతున్నారు. సో ఈ రోజు వీడియోలో ఈ రెండు ఫోన్స్ని ఈచ్ అండ్ ఎవ్రీ డిపార్ట్మెంట్లో కంపేర్ చేసి ఏది బెటర్ ఫోన్, ఏది కొంటే మంచిది అని నా కంక్లూషన్ అయితే వీడియో లాస్ట్లో అయితే ఇస్తాను. సో ఈ రెండు ఫోన్స్లో మీరు ఒక ఫోన్ కొనాలనుకుంటే మాత్రం అండ్ ఈ రెండు ఫోన్స్లో ఏ ఫోన్ బెస్ట్ అని మీరు తెలుసుకోవాలనుకుంటే మాత్రం వీడియోని అయితే ఎక్కడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ రెండు ఫోన్స్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి మనం ఫస్ట్ పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లోనే కంపారిజన్ స్టార్ట్ చేద్దాం. సో రెండిట్లో కూడా స్నాప్డ్రాగన్ 750G 5G ప్రాసెసర్ అయితే ఉంటుంది. సో ప్రాసెసర్ పరంగా ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు, రెండిట్లో కూడా మీకు ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే ఉంటుంది. సో రెండిట్లో ఒకటే ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే మీకు రెండు ఫోన్స్ నుంచి అయితే వస్తాయి. సో మీరు CPU వైస్ టాస్క్లు చేస్తున్నా లేదంటే GPU వైస్ అంటే గేమింగ్ చేస్తున్నా కానీ రెండు ఫోన్స్ కూడా చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేస్తాయి. అండ్ నెక్స్ట్ మోటో G5Gలో వచ్చేసరికి UFS 2.1 స్టోరేజ్ ఉంటుంది. బట్ MI 10iలో వచ్చేసరికి UFS 2.2 స్టోరేజ్ అయితే ఉంటుంది. సో ఇక్కడ MI 10iలో కొంచెం ఫాస్టర్ స్టోరేజ్ అని చెప్పొచ్చు. సో మోటో G5G తోటి కంపేర్ చేస్తే స్టోరేజ్ MI 10iలో కొంచెం అయితే ఫాస్ట్గా అయితే ఉంటుంది. సో పర్ఫార్మెన్స్ ఇక్కడ కొంచెం MI 10iకి అయితే కొంచెం అడ్వాంటేజ్ అయితే ఉండదు, చాలా లిటిల్ బిట్ ఆఫ్ అడ్వాంటేజ్ అంతే. సో పర్ఫార్మెన్స్ డిపార్ట్మెంట్లో మాత్రం నేనైతే ట్రై చేస్తాను, ఏది ఎక్కువ కాదు ఏది తక్కువ కాదు, రెండిట్లో సేమ్ ప్రాసెసర్ ఉంటుంది కాబట్టి. అండ్ నెక్స్ట్ మనం కంపేర్ చేయాల్సింది బిల్డ్ అండ్ డిజైన్. ఫస్ట్ మోటో G5Gలో వచ్చేసరికి మీకు ఓవరాల్ పాలికార్బోనేట్ బాడీ అయితే ఉంటుంది. బ్యాక్ సైడ్ కానివ్వండి, చుట్టూ ఉన్న ఫ్రేమ్ కానివ్వండి, పాలికార్బోనేట్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. అండ్ డిస్ప్లే మీద ప్రొటెక్షన్ వచ్చేసరికి కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ MI 10iలో వచ్చేసరికి బ్యాక్ సైడ్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంటుంది. అండ్ ఫ్రంట్ డిస్ప్లే మీద కూడా మీకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ అయితే ఉంటుంది. అండ్ చుట్టూ ఉన్న ఫ్రేమ్ వచ్చేసరికి ప్లాస్టిక్ ఫ్రేమ్ అయితే ఉంటుంది. సో ఓవరాల్గా ఈ రెండు ఫోన్స్లో బెటర్ బిల్డ్ క్వాలిటీ ఉన్న ఫోన్ వచ్చేసరికి MI 10i, ఎందుకంటే బ్యాక్ సైడ్ గ్లాస్ ప్రొటెక్షన్ ఉంటుంది కాబట్టి బెటర్ బిల్డ్ క్వాలిటీ వచ్చేసరికి MI 10iకి ఉంటుంది. అండ్ ఇంకా లుక్స్ వచ్చేసరికి లుక్స్ మీ పర్సనల్ ప్రిఫరెన్స్. రెండు ఫోన్స్ కూడా చూడడానికి బాగానే ఉంటాయి. ఒకరికి ఒక ఫోన్ నచ్చుతుంది అండ్ ఇంకొకరికి ఇంకో ఫోన్ నచ్చుతుంది. సో లుక్స్ మాత్రం మీ పర్సనల్ ప్రిఫరెన్స్. నా వరకు అయితే మాత్రం MI 10i లుక్స్ అయితే నాకు బాగా నచ్చినాయి. సో ఇక్కడ నా వరకు అయితే మాత్రం బిల్డ్ క్వాలిటీ అండ్ లుక్స్ పరంగా MI 10i అయితే ఖచ్చితంగా విన్నర్ అవుతుంది. అండ్ నెక్స్ట్ మనం డిస్ప్లే డిపార్ట్మెంట్లోకి వెళ్ళిపోతే మోటో G5Gలో వచ్చరికి 6.7 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. HDR10 సర్టిఫికేషన్ ఉంటుంది. అదే MI 10iలో చూసుకుంటే 6.67 ఇంచ్ ఫుల్ HD ప్లస్ IPS LCD డిస్ప్లే ఉంటుంది. 120Hz రిఫ్రెష్ రేట్ తోటి వస్తుంది. HDR10 సర్టిఫికేషన్ ఉంటుంది. HDR10 ప్లస్ సర్టిఫికేషన్ కూడా ఉంటుంది. సో ఇక్కడ డిస్ప్లే క్వాలిటీ మాత్రం రెండిట్లో మీకు IPS LCD డిస్ప్లే, ఫుల్ HD డిస్ప్లే ఉంటుంది కాబట్టి డిస్ప్లే క్వాలిటీ రెండిట్లో మీకు సేమ్ ఉంటుంది. రెండిట్లో మీకు డిస్ప్లే క్వాలిటీ అయితే బాగానే ఉంటుంది. కాకపోతే డిస్ప్లే యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం MI 10iలో మీకు 120Hz రిఫ్రెష్ రేట్ ఉంటుంది కాబట్టి మీకు కొంచెం డిస్ప్లే స్మూత్ ఉంటుంది. సో ఇక్కడ ఓవరాల్గా డిస్ప్లే డిపార్ట్మెంట్లో కూడా MI 10iకి అయితే కొంచెం అడ్వాంటేజ్ ఉంటుంది, ఎందుకంటే 120Hz రిఫ్రెష్ రేట్ అక్కడ మనకి క్లియర్ అడ్వాంటేజ్ లాగా అయితే కనిపిస్తుంది. డిస్ప్లే క్వాలిటీ అయితే రెండిట్లో బాగుంటుంది. రెండిట్లో కూడా డిస్ప్లే క్వాలిటీ దగ్గర ఒకేలాగా ఉంటుంది. కాకపోతే డిస్ప్లే యూజర్ ఎక్స్పీరియన్స్ మాత్రం MI 10i అయితే బెటర్ యూజర్ ఎక్స్పీరియన్స్ అయితే ఉంటుంది. అండ్ నెక్స్ట్ ఒకసారి మనం కెమెరా చూసుకుంటే 20,000 ప్రైస్ కేటగిరీలో చాలా మందికి కెమెరాస్ కూడా ది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. సో ఇక్కడ మనకి మోటో G5Gలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా 48 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. అదే ఇక్కడ మనం మోటో G5G చూసుకుంటే బ్యాక్ సైడ్ ఇంకో కెమెరా ఎక్స్ట్రా యాడ్ అవుతుంది. క్వాడ్ కెమెరా సెటప్ ఉంటుంది. ప్రైమరీ కెమెరా వచ్చరికి 108 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. అండ్ సెకండరీ కెమెరా 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా ఉంటుంది. థర్డ్ కెమెరా 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉంటుంది. ఫోర్త్ కెమెరా 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా అయితే ఉంటుంది. అండ్ రెండు ఫోన్స్లో బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాస్ యూస్ చేసి 4K 30 FPS వరకు వీడియో అయితే రికార్డ్ చేయొచ్చు. అండ్ ఫ్రంట్ కెమెరా చూసుకుంటే రెండిట్లో కూడా 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంటుంది. పంచువల్ కెమెరా కౌంటర్లో 16 మెగాపిక్సెల్ కెమెరా అయితే ఉంటుంది రెండిట్లో కూడా. సో ఇంకా కెమెరా క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే మాత్రం నేను చూసిన రివ్యూస్ ప్రకారం అయితే మోటో G5G అయితే అంత బాగలేదు. కెమెరా క్వాలిటీ అయితే నార్మల్ అదర్ ఫోన్స్ తోటి కంపేర్ చేసుకున్నా కానీ కెమెరా క్వాలిటీ అయితే అంతేం బాగలేదు. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాస్ కానివ్వండి, అదర్ కెమెరాస్ కానివ్వండి, అండ్ ఫ్రంట్ కెమెరాస్ కానివ్వండి, వీడియో క్వాలిటీ కానివ్వండి, మోటో G5G అయితే అంత బాగలేదు నేను చూసిన రివ్యూస్ ప్రకారం అయితే. అండ్ MI 10i అయితే ఇనిషియల్గా నేను చూసిన
చూసిన రివ్యూస్ ప్రకారం అయితే కెమెరా క్వాలిటీ అయితే చాలా బాగుంది. బ్యాక్ సైడ్ ప్రైమరీ కెమెరాస్ కానివ్వండి అండ్ అదర్ కెమెరాస్ కానివ్వండి, ఫ్రంట్ కెమెరాస్ కానీ కెమెరా క్వాలిటీ అయితే మాత్రం చాలా బాగుంది. సో ఇక్కడ కెమెరాస్ డిపార్ట్మెంట్లో క్లియర్ అడ్వాంటేజ్ వచ్చేసరికి MI 10iకే ఉంటుంది. సో నేను నార్మల్గా కెమెరాస్ ఇది బెటర్ అని కంపారిజన్స్లో ఎప్పుడు చెప్పను, మీరు చెక్ చేసుకోండి అని చెప్తాను. బట్ నేను చూసిన దాని ప్రకారం మాత్రం MI 10i అయితే కెమెరా పర్ఫార్మెన్స్ అయితే చాలా బాగుంది. సో ఇక్కడ అగైన్ మళ్ళీ చెప్తున్నాను, కంప్లీట్ నా వర్డిక్ట్ మీద వెళ్ళొద్దు. కెమెరా డిపార్ట్మెంట్లో మాత్రం ఒకసారి మీరు ఈ రెండిట్లో ఒక ఫోన్ని కెమెరా వైజ్గా పిక్ చేసుకోవాలంటే రెండింటి మధ్యలో కెమెరా కంపారిజన్ వీడియోస్ చూడండి, కెమెరాస్ రివ్యూస్ చూడండి. ఏ మొబైల్ కెమెరా మీకు బెటర్ అనిపిస్తే ఆ మొబైల్ అయితే మీరు పిక్ చేసుకోండి. నా వరకు నేను చూసిన రివ్యూస్ ప్రకారం అయితే MI 10i కెమెరాస్ ఆర్ బెటర్ కెమెరాస్. అండ్ నెక్స్ట్ మనం బ్యాటరీని కంపేర్ చేసుకున్నట్టయితే Moto G5Gలో వచ్చరికి 5000 mAh బ్యాటరీ ఉంటుంది. 20 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. 0 to 100% ఛార్జ్ చేయడానికి దగ్గర మీకు 2 hours టైం అయితే పడుతుంది. అండ్ MI 10iలో వచ్చరికి 4820 mAh బ్యాటరీ అయితే ఉంటుంది. 33 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ అయితే చేస్తుంది. 0 to 100% ఓన్లీ 58 minutesలోనే మీకు ఫుల్ ఛార్జ్ అయితే అయిపోతుంది. సో ఇక్కడ మనకి ఫుల్ ఛార్జ్ విషయంలో మాత్రం రెండింటి మధ్యలో గంట డిఫరెన్స్ అయితే ఉంది. Moto G5G వచ్చరికి 2 hours ఛార్జ్ టైం పడుతుంది అండ్ MI 10i వచ్చరికి 1 hour ఛార్జ్ టైం అయితే పడుతుంది 0 to 100%. సో ఇక్కడ మనకి ఛార్జింగ్ డిపార్ట్మెంట్లో మాత్రం కంప్లీట్ విన్నర్ వచ్చరికి MI 10i 5G. అండ్ బ్యాటరీ బ్యాకప్ విషయంలో మాత్రం రెండు కూడా ఈక్వల్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తాయి. ఎందుకంటే 5000 mAhకి 4220 mAhకి పెద్ద హ్యూజ్ డిఫరెన్స్ అయితే ఏముండదు. ఒక 5-10 నిమిషాలు ఎక్కువ వస్తే Moto G5G అయితే బ్యాటరీ అయితే కొంచెం ఎక్కువ అయితే రావచ్చు. అండ్ MI 10iకి వచ్చరికి ఛార్జింగ్ విషయంలో క్లియర్ అడ్వాంటేజ్ అయితే ఉంటుంది. ఎందుకంటే తొందరగా ఛార్జ్ అవుతుంది ఈ Moto G5G తోటి కంపేర్ చేస్తే. సో ఇక్కడ బ్యాటరీ డిపార్ట్మెంట్లో కూడా క్లియర్ విన్నర్ MI 10i. ఎందుకంటే Moto G5Gలో ఒక 5-10 నిమిషాలు బ్యాటరీ లైఫ్ ఎక్కువ వచ్చినా కానీ అక్కడ ఛార్జింగ్ టైం 0 to 100% కావడానికి మీకు ఎక్స్ట్రా 1 hour టైం అయితే తీసుకుంటుంది MI 10i తోటి కంపేర్ చేస్తే. MI 10i వచ్చరికి 58 minutesలోనే ఛార్జ్ అయిపోతుంది. సో ఇక్కడ నేనేదో MI వాళ్ళకి పెయిడ్ ప్రమోషన్ చేస్తున్నాను అనుకోబాకండి, ఇది ప్రాక్టికల్ కంపారిజన్ అండ్ నా జెన్యూన్ కంపారిజన్, జెన్యూన్గా చేస్తున్నాను, ఎట్లాంటి పెయిడ్ వీడియో అయితే కాదు ఇది. అండ్ నెక్స్ట్ Moto G5G వచ్చరికి స్టాక్ యానోడ్ తోటి వస్తుంది. MI 10i వచ్చరికి MIUI 12 తోటి అయితే వస్తుంది. సో ఇక్కడ మాత్రం UI యూజర్ ఎక్స్పీరియన్స్లో Moto G5G అయితే విన్నర్ అవుతుంది. ఎందుకంటే స్టాక్ యానోడ్కి మించిన యూజర్ ఎక్స్పీరియన్స్ ఇంకా దేనిలో ఉండదు. కాకపోతే మీకు కొన్ని అడిషనల్ ఫీచర్స్ అయితే మిస్ అవుతాయి. అండ్ ఇక MIUI 12 వచ్చరికి మీకు కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. డైరెక్ట్ వీడియో కాలింగ్ సపోర్ట్ ఉంటుంది, కాల్ రికార్డింగ్ ఉంటుంది, స్క్రీన్ రికార్డింగ్ ఉంటుంది, కస్టమ్ యూఐలో కావాల్సిన ఫీచర్స్ అన్నీ ఉంటాయి. సో ఇది కూడా మీ పర్సనల్ ప్రిఫరెన్స్, స్టాక్ యానోడ్ కావాలా MIUI కావాలనేది మీ పర్సనల్ ప్రిఫరెన్స్కి నేనైతే వదిలేస్తున్నాను. అండ్ నెక్స్ట్ ఈ రెండు ఫోన్స్లో కామన్గా ఉన్న అడిషనల్ ఫీచర్స్ చూసుకుంటే రెండు ఫోన్స్ కూడా 5G ఫోన్స్. రెండిట్లో మీకు 3.5 హెడ్ ఫోన్ జాక్ ఉంటుంది. రెండిట్లో ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. Moto G5Gలో వచ్చరికి బ్యాక్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఉంటుంది. MI 10iలో వచ్చరికి సైడ్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ అయితే ఉంటుంది. అండ్ ఈ రెండు ఫోన్స్ కూడా మీకు హైబ్రిడ్ సిమ్ స్లాట్ తోటి అయితే వస్తున్నాయి. అంటే మీరు వేసుకుంటే 2 సిమ్ కార్డులు వేసుకోవాలి, లేదంటే ఒక మైక్రో SD కార్డ్ ఒక సిమ్ కార్డ్ అయితే వేసుకోవాలి. అట్ ఏ టైం మీరు 2 సిమ్ కార్డులు ఒక మైక్రో SD కార్డ్ అయితే వేసుకోలేరు రెండు ఫోన్స్లో కూడా. అండ్ Moto G5Gలో IP52 రేటింగ్ ఉంటుంది. MI 10iలో వచ్చరికి IP53 రేటింగ్ అయితే ఉంటుంది. రెండు ఫోన్స్ కూడా జస్ట్ ఇవి మీకు స్ప్లాష్ ప్రూఫ్, కంప్లీట్ వాటర్ ప్రూఫ్ అయితే కాదు. అండ్ Moto G5Gలో అడిషనల్ ఫీచర్ వచ్చరికి FM రేడియో తోటి వస్తుంది. అదే MI 10iలో వచ్చరికి మనకి FM రేడియో అయితే లేదు. అదే MI 10iలో అడిషనల్ ఫీచర్స్ వచ్చరికి IR బ్లాస్టర్ తోటి వస్తుంది. అంటే మీరు ఫోన్ యూజ్ చేసి ఏసీని కానివ్వండి, టీవీని కానివ్వండి, రిమోట్ లాగా అయితే కంట్రోల్ అయితే చేయొచ్చు. అండ్ MI 10i డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ తోటి కూడా వస్తుంది. అదే మనకి Moto G5G చూసుకుంటే ఓన్లీ సింగిల్ స్పీకర్ తో మాత్రమే వస్తుంది. సో ఇక్కడ IR బ్లాస్టర్ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ ఇవి రెండు కూడా మీకు MI 10i అయితే క్లియర్ అడ్వాంటేజెస్ అని చెప్పొచ్చు. అండ్ ఇక ప్రైస్ చూసుకుంటే Moto G5G 6+ 128GB వేరియంట్ ప్రైస్ 21,000 అయితే ఉంటుంది. అండ్ MI 10i వచ్చరికి 6+ 64GB వేరియంట్ 21,000 అయితే ఉంటుంది. అండ్ ఇక ఈ రెండు ఫోన్స్ లో ఏ ఫోన్ కావాలి మీకు? ఒకవేళ స్టాక్ యానోడ్ ఎక్స్పీరియన్స్ కావాలి, మోటో బ్రాండ్ నుంచి మొబైల్ కావాలి, మంచి బ్యాటరీ లైఫ్ కావాలి, కెమెరాస్ నాకు అవసరం లేదు, కెమెరాస్ హైయెస్ట్ ప్రయారిటీ కాదనుకుంటే మాత్రం Moto G5G అయితే మీరు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు మోటో లవర్స్ అయితే మాత్రమే. లేదు నాకు బెటర్ ఫోన్ కావాలి, విన్నర్ ఫోన్ కావాలనుకుంటారా, MI 10i చాలా బెటర్ పిక్ Moto G5G తోటి కంపేర్ చేస్తే. ఎందుకంటే అన్ని స్పెక్స్ కూడా Moto G5G తోటి ఈక్వల్గా ఉంటాయి. అండ్ కొన్ని డిపార్ట్మెంట్స్లో మాత్రం MI 10i ఈవెన్ బెటర్ పర్ఫార్మెన్స్ అయితే చేస్తుంది. డిస్ప్లే డిపార్ట్మెంట్ 120Hz రిఫ్రెష్ రేట్ అడ్వాంటేజ్ ఉంటుంది. బిల్డ్ క్వాలిటీ బెటర్ బిల్డ్ క్వాలిటీ తోటి వస్తుంది, గ్లాస్ బాడీ తోటి వస్తుంది. పర్ఫార్మెన్స్ అంటారా ఈక్వల్ పర్ఫార్మెన్స్ ఉంటాయి రెండిట్లో. అండ్ బెటర్ కెమెరాస్ ఉంటాయి MI 10iలో. అండ్ బెటర్ ఫాస్ట్ ఛార్జింగ్ ఉంటుంది. అండ్ బెటర్ అడిషనల్ ఫీచర్స్ కూడా ఉంటాయి, IR బ్లాస్టర్ అండ్ డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ లాంటివి. సో ఇక్కడ ఓవరాల్గా ఈ రెండు ఫోన్స్లో బెటర్ ఫోన్ వచ్చరికి అండ్ ది బెస్ట్ ఫోన్ వచ్చరికి MI 10i అంటాను నేనైతే. MI 10i వచ్చరికి 21,000 రూపీస్కి చాలా మంచి డీల్ అవుతుంది Moto G5G తోటి కంపేర్ చేస్తే. సో ఒకవేళ మీ దగ్గర 21,000 ఉండి ఈ రెండు
రెండు ఫోన్స్లో ఏ ఫోన్ కొనాలని మీరు ఆలోచిస్తుంటే మాత్రం నో డౌట్ మీరు కళ్ళు మూసుకొని MI 10 అయితే తీసుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా ఈ వీడియోకి అయితే ఈ వీడియో మీకు ఎంత కొంత యూస్ఫుల్ అని అనుకుంటున్నాను. ఈ వీడియో మీరు నేస్తే ఖచ్చితంగా లైక్ చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుస్తాను. బై బై.